రైతాంగానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో టాటా బాబు. బాబాయ్ నమస్తేనే. నా పేరు వెంకటరెడ్డి, యుఏఎల్ కంపెనీ నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మీరు మీ పేరు లక్ష్మీనారాయణ పటేల్ గారు. వీరు గ్రామం వచ్చి నాగుపల్లి మండలం దమ్మపేట, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు వీరి వ్యవసాయ క్షేత్రం 16 ఎకరాలు, 15 సంవత్సరాల పామాయిల్ తోటలో మనం ఇవాళ ఉన్నాము. ఆ సందర్భంగా రైతు యుఏఎల్ కంపెనీకి సంబంధించిన జైమో, ఓపీటీ, సూప్రా అండ్ బయోటానిక్ వాడుతూ వారు గత ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, వారితోటి మనం సమాచారము వారి నోటికుంటూనే విందాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారా? ఇది సంవత్సరం అంటే ఎన్ని దఫాలు అంటే ఐదోసారి అప్లికేషన్ చేయడం జరిగింది. 16 ఎకరాలకు 16 కాదు, 3 సార్లు అప్లై చేసాం. మొత్తానికి 16 ఎకరాలకేమో 3 సార్లు అప్లై చేసిర్రు, 9 ఎకరాలకేమో 5 సార్లు అప్లై చేసిర్రు. ఎందుకు అంటే ఈ చూద్దాం, దీనికి కెమికల్ చూద్ది, దీనికి తేడాలు చూస్తే ఏమొస్తా అనే ఉద్దేశంతో మీరు ఆ ప్రయత్నం చేసుడు జరుగుతూ ఉంది. ఈ పరంపరలో మీ 5 సార్ల అప్లికేషన్ యొక్క అనుభవం మీకు ఏం చెప్పింది? మా రైతాంగానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగం అంటే అనుభవం చాలదండి. ఒక సంవత్సరం చాలా ఉన్నదాన్ని ఇట్లా మనం ఇంతకుముందు మీరు ఏమన్నారంటే అది చనిపోయిన మొక్క కూడా మళ్ళీ మొగి రావడం జరిగింది అన్నారు. ప్లస్ బంచెస్లో ఏమన్నా తేడా కనబడుతుందా? గెలల్లో ఏమన్నా వెయిట్ తేడా రావడం? మొన్న తీసాము ఇటు ఈ సైడ్ సైజు ఉన్నాయి, ఈ సైజు కొద్దిగా సైజు ఉన్నాయి, దీనికన్నా సైజు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, తేడా కనిపించింది. మీరు ఆ సూక్ష్మంగా చూస్తే అది కనబడ్డది. ఏమైనా గెలలు ఏమైనా ఎక్కువ ఇట్లా ఏమైనా కనబడుతుంది అంటే ఇప్పుడైతే ఇటు ఎక్కువ ఉన్నాయి, ఇటు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది కూడా మీరు గమనిస్తున్నారు, ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. తేడా ఏమిటి అంటే ఇప్పుడిప్పుడే గమనించడం జరుగుతుంది. పంట దిగుబడి కూడా ఇంతకు ముందు 3 సార్లు 2 సార్లు, ఇంతకుముందు 3వ సారి ఇక్కడికన్నా ఇటు ఎక్కువ చేయగలరు అప్పుడు. అవును, మళ్ళీ ఇప్పుడు సోమవారం నాడు తీసాం, ఈక్వల్గానే ఉన్నాయి. ఈక్వల్ కనబడుతుంది. ఇప్పుడైతే పైన చెట్టు మీద చూస్తే అవును ఇటు ఎక్కువ ఉన్నాయి, కనబడుతున్నాయి ఇప్పుడు. ఈ పక్కన ఇటు ఎక్కువ ఉన్నాయి. అయితే అదే మీకు అంటే సాయిల్ రిపేర్ అయ్యి దాని ఫలితం మీకు తెలిసిన విషయం. మీరు 16-20 ఏళ్ళ మీ ముందు ఎఫెక్ట్ అనేది ఒక సంవత్సరం తెలియదు. కానీ అయితే పామాయిల్ అంటే మీలాంటి రైతుల దగ్గరనే తీసుకున్న జ్ఞానం ఏంది అంటే ఒక గెల తయారు కావడానికి 17 నెలల ముందు దాని బీజం మొదలవుతుంది. అంటే 17 నెలల కింద మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రాము 17 నెలల తర్వాత మనకు ఫలితాలు కనబడతాయి. అంటే మనం ఇది 5 సార్లు అప్లై చేసినామంటే 1.5 year అవుతుంది. 1.5 year అంటే 18 నెలలు. అంటే ఇప్పటి నుండి నిజమైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏమంటున్నారు మీ మాటలలో, ఇప్పటి నుండి నాకు గెలలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఇప్పుడు నిజమైన ఫలితాలు అంటే భూమి లోపల సిఈసి మెకానిజం అనే ఒక మెకానిజం ఉంటుంది, క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెకానిజం. ఆ మెకానిజం ఇట్లా స్టెబిలైజ్ అయితే దిగుబడులు రావడం స్టార్ట్ అవుతుంది. అది కావడానికి పామాయిల్లో 17 నెలలు పడుతుంది, వరిలో 4 నెలలు పడుతుంది, బత్తాయిలో 6 నెలలు పడుతుంది, అరటిలో 8 నెలలు పడుతుంది. అంటే పంటకు ఆ మెకానిజం తేడా ఉంటుంది. కాబట్టి పామాయిల్లో దాదాపు 17 నెలల ముందు స్టార్ట్ అయిన ప్రోగ్రామే ఇవాళ మనకు ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీ అనుభవం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అనుభవంలోకి మీరు రావడం జరుగుతుంది, మీ అనుభవం ప్రకారం. ఇంకోటి కూడా ఏం జరుగుతుంది అంటే మరి మీ అనుభవంలో మీ ఇవాళ వాన పడుతుంది, ఇది మెత్తగా ఉంది, ఇది పెద్ద పరిగణలోకి కాదు. కానీ సాయిల్ ఏమవుతుందంటే ఇట్లా నడుస్తూ ఉంటే కొద్దిగా తేజ్ అనిపిస్తుంది మా అనుభవం గతంలో. మరి మీకేమన్నా చెట్టు పక్కన అట్లా ఏమన్నా నడుస్తూ ఉంటే ఏమన్నా నడుస్తుంది? ఇక్కడ నేల ఇసుక నేల, అడుగు దూరితే రాయి ఉంటుంది, అడిగి ఎక్కువ. అవును, ఒక చోట పైన ఉంటుంది. ఇట్లా తీసేసరికి అది కనబడుతుంది. ఏంటంటే కాలు దిగబట్టం అనేది లేదు. ఇక్కడ వర్షం పడితే కూడా మనం తిరగవచ్చు, సాఫీగా నడిచిపోతాం. కానీ ఈ ఫర్టిలైజర్ అయ్యక ముందు ఈ తోటలో ఎక్కడ కూడా ఈ 16 ఎకరాల బిట్లో ఎక్కడ ఎర్త్వామ్స్ కనిపించలేదండి అసలు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే, ఎర్త్వామ్స్, వానపాములు, ఎర్రలు ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత మాత్రం చెట్ల చుట్టూతో కూడా ఎక్కడ చూసిన ఓపెన్ ప్లేస్ లో ఎక్కడ కూడా మొత్తం ఎర్రతోడే ఉంటుంది. కనబడుతుందా? ఎర్రలు కూడా కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక పరిణామం మంచి. అంటే ఎర్రలు వానపాములు ఉన్నాయి అంటే భూమి ఆరోగ్యంగా తయారవుతుందనే మన చిన్నప్పుడు నేర్చుకున్న జ్ఞానం అది. ఓపెన్ చేసాం అనుకోండి మీకు మొత్తం శాండీ సాయిల్ ఉంటుంది ఇక్కడ. అవును, మీరు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసాం అనుకోండి మీకు మొత్తం నల్లటి ఒండు మట్టిలాగా వస్తుంది ఆ ఎర్రదోడిన కాడంతా కూడా. కారణం ఏంటంటే
ఆ కిందికి మీదికి ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి అది సూక్ష్మ పోషకాలు తీసుకొచ్చి మొక్కకు పెడతా ఉంటాయి కాబట్టి ఆ పరంపరలో సాయిల్ లూజ్ అవ్వడము, అవును. దాంతోపాటు మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాలు తెచ్చిపెట్టే సిస్టమ్ అది క్రియేట్ చేస్తాయి. వానపాములు ఉన్న గొప్ప దానగుణం ఏంటంటే అది. కాబట్టి ఆ పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న క్రమంలో ఈ ఓపీటీ సూప్రాను అండ్ బయోటానిక్ను పటేల్ గారి పొలంలో విష్ణువర్ధన్ రావు గారే అందివ్వడం జరిగింది. ఆ పరంపరలోనే వారితోటి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. వారు ఇప్పుడిప్పుడే వీటి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇంకోటి జ్ఞానోడర్మకు సంబంధించి కూడా మనం ఒక 2 సార్లు మాట్లాడుకున్నాం. జ్ఞానోడర్మకు సంబంధించి ఇక్కడ వేసిన తర్వాత వాటి ఏమనిపిస్తుంది, ఏమైనా తేడాలు గమనిస్తున్నారా, అదేమన్నా ఉందా? ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఐటమ్ మొదలు పెట్టిన తర్వాత మీకు కొత్తగా చెట్లు చనిపోవటం కానీ తగ్గి అట్లా ఎక్కువ వారిపోయి ఉండేవి. ఇప్పుడు మనం అక్కడ నుండి వస్తా ఉంటే ఈ మొత్తంలో ఒక 20 చెట్లు ఉంటాయి ఏం బహుశా. అంటే మెల్లమెల్లగా ఆ సమస్య తగ్గుతూ ఉంది. ఈ ఆకులు కింద పడిపోవడం అంటే జ్ఞానోడర్మ అనే సమస్య నుండి మెల్లమెల్లగా మనం అధిగమిస్తూ ఉన్నాము. అంటే మొక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాల లభ్యత సరి అయిన టైంలో సరి అయిన పోషకాలు అందిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రకృతి నేర్పింది. మనం ఏంటంటే ఈ రసాయనాలు వేయడం మూలంగా ఆ సమస్యలు కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడడం మూలంగా వీరి అనుభవంలో ఏం చెప్తున్నారంటే ఆ సమస్య కూడా తగ్గుతుందని చెప్తా ఉన్నాడు. ఇవి ఇంకొకటి కూడా అండి, ఈ ఫర్టిలైజర్ ఐటమ్ మొదలు పెట్టిన తర్వాత ఇంతకుముందు మేము వచ్చినప్పుడల్లా సార్ని అడుగుతా ఉన్నాం, మీకు లేబర్ ఖర్చు ఎలా ఉంది, కూలీల ఖర్చు ఎలా ఉంది అని. కీలకమైన అంశం ఇది. ఈ పొద్దు రేపు కూలీల ఖర్చు పెద్ద తేడా లేదండి. ఇది వేయటం మూలన మా కూలీల ఖర్చు తగ్గిందని చెప్పారు కదా మీరు. ఎందుకంటే ఇంతకుముందు మెగ్నీషియం వేయాలి, రాసుకుంటేనే మన బ్యాలెన్స్. ఇది 3 కూలీలు అవుతుంది కదా సంవత్సరానికి మీకు ఎకరానికి వచ్చేసి. దీంట్లో 3 కూలీలు అంటే 3 కూలీలు 9 కూలీలు అంటే ఎకరానికి ఒక కూలీ అయింది. ఎకరానికి ఒక కూలీ అట్లా 3 ట్రిప్ల మీద 3 కూలీలే అవుద్ది మీకు ఎకరం మొత్తం మీద. సంవత్సరం మొత్తం మీద 3 కూలీలు అవుతుంది. అంతకుముందు మందు వేయటం కోసం. మిగతా అన్నది సాధారణ, అందరికి సాధారణమే. కానీ మందులు వేసే కాడ మాత్రం మనము కూలీల ఖర్చు 3 సార్లే కూలీలను వాడుతూ ఉన్నాం. ఆ సెగ్మెంట్ లో మనకు భారం తగ్గినట్టే. కాంప్లెక్స్ చేసినప్పుడల్లా మీకు కాంప్లెక్స్ చేసినా, సూపర్ యూరియా పొటాష్ చేసినా, మెగ్నీషియం బోరాన్ వేసినా, ఎన్నిసార్లు వేస్తే ఎన్ని దఫాలుగా వేస్తే వచ్చేది, అప్పుడల్లా కూలీలు కావాల్సి వచ్చేది, బరువు పెరిగేది మీకు. ఇంకొక సమస్య కూడా మీరు అధిగమించారు. నాకు కనబడుతున్న అంశం ఏంటంటే ఈ సంచులు తేవాలంటే ట్రాక్టర్లో తేవాలి. కట్టలు అదే మనం డిఏపి, యూరియా ఇంకేమైతున్నాయో 10, 20, 30, 40 తీసుకొచ్చి ఇక్కడ కలుపుకొని మొక్క కడేసి. ఇప్పుడు ఆ పని తగ్గింది, సింప్లిఫై అయిపోయింది. జస్ట్ చేయి సంచులు తీసుకొచ్చి ఇక్కడ ఏదో దాంట్లో కలుపుకుంటున్నాము, వేసేస్తున్నాం. అది కూడా రైతుకు బడ్డం లేదు. మన ఎంప్లాయీ తీసుకొస్తాడు, మన ఎంప్లాయీ అయినా రైతు తెచ్చుకున్నా బరువు లేదు. ఆయన స్కూటర్ మీద తెచ్చుకుంటాడు, ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు అట్లా కాదు, ట్రాక్టర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఆ సమస్య నుండి కూడా అధిగమించడం జరిగింది. ఇంకా కొద్దిగా ఓపిక చేసుకొని మనం సాయిల్ టెస్టింగ్ ఇట్లా చేయించగలిగితే ఎన్పీకే అండ్ పిహెచ్, సేంద్రియ కర్బనం, ఈ 4-5 సెగ్మెంట్లకి టెస్ట్ చేయించగలిగితే ఇవి కూడా మన ఫలితాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీరు ఒకసారి తీసుకొని మనకు అశ్వరావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళు ఇస్తారు. 1-2 రోజులనే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా మనకు ప్రామాణికం అవుతుంది. అప్పుడు ఈ గెలలు ఆ గెలలు వారు చూసుకొని ముంగటికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే బాబాయ్, నమస్తే. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ట్రయల్ రిపోర్ట్స్ ఇవన్నీ మీరు తీసుకున్న తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.